భాగ్యశ్రీ బోర్సే ఈ పేరిప్పుడు తెలుగు ప్రేక్షకుల నోట నానుతోంది. కొద్ది నెలల క్రితం వరకు చాలామందికి ఆమె ఎవరో కూడా తెలియదు. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ సినిమా విడుదలైన తర్వాత ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై పడింది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె నటన గురించి ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ భాగ్యశ్రీ బోర్సే ఎవరు? ఒక్క సినిమాతో ఇంత గుర్తింపు ఎలా వచ్చింది? ఆమె ప్రయాణం దనక ఉన్న కథ ఏంటి? అదే ఇప్పుడు తెలుసుకుందాం. లెనిన్ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు కేవలం అఖిల్ గురించే కాదు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గురించి మాట్లాడటం ప్రారంభించారు. సినిమాలో ఆమె పోషించిన భారతీ పాత్ర చాలా సహజంగా ఉందని, గ్రామీణ యువతిగా ఆమె లుక్ కూడా బాగా సెట్ అయిందని చాలామంది అభిప్రాయపడ్డారు. విజయోత్సవ కార్యక్రమంలో అభిమానుల ప్రేమ గురించి మాట్లాడుతుండగా ఆమె భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె తన విజయానికి అభిమానులే కారణమని చెప్పింది. కాని ఈ విజయం ఒక్కరోజులో రాలేదు. ఈ నవ్వు వెనక ఎన్నో కష్టాలున్నాయి. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ తన కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను గుర్తుచేసుకుంది. తాము దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారమని, ఉద్యోగం కోసం తన తండ్రి ఎంతో కష్టపడ్డారని, ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తు కోసం ఎన్నో అవమానాలు భరించారని ఆమె చెప్పింది. ఆ అనుభవాలే తనను మరింత బలంగా మార్చాయని వెల్లడించింది. సినిమాల్లోకి రావాలనే కల చిన్నప్పటి నుంచే ఉన్నా ఆ కలను నిజం చేసుకోవడం అంత సులభం కాలేదు. ఆడిషన్లు, నిరాకరణలు, అవకాశాల కోసం ఎదురుచూపులు, ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆమె తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్ మాత్రమే కాదు, నటనతో కూడా నిలబడాలని ఆమె మొదటి నుంచి నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే దక్షిణాది చిత్రసీమ నుంచి అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. భిన్నమైన పాత్రలను ఎంచుకోవాలని ఆమె ఎప్పుడూ ప్రయత్నించింది. తనను నటిగా ఎదగనిచ్చే కథలకే ప్రాధాన్యమిస్తానని ఆమె స్వయంగా చెప్పింది. లెనిన్లోని భారతి, తమిళ చిత్రం సేయోన్లోని పాత్ర ఒకదానికొకటి పూర్తిగా భిన్నమని కూడా వివరించింది. లెనిన్ సినిమా విషయంలో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. మొదట ఈ చిత్రంలో హీరోయిన్గా మరో నటిని పరిశీలించారు. తరువాత ఆ మార్పు జరిగి భాగ్యశ్రీ బోర్సేకు అవకాశం వచ్చింది. నిర్మాత నాగవంశీ కూడా ఈ మార్పు వెనుక కారణాన్ని వివరించారు. ఆ నిర్ణయం చివరకు చిత్ర బృందానికి అనుకూలంగా మారిందని చాలామంది భావిస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో విడుదల చేసిన పోస్టర్లు కూడా ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా గ్రామీణ యువతి భారతిగా ఆమె లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత విడుదలైన పాటలు, ట్రైలర్, టీజర్లలో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్పై మంచి స్పందన వచ్చింది. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన ఆమెకు మరింత ప్లస్ అయింది. సోషల్ మీడియాలో చాలామంది ఆమె నటనను ప్రశంసించారు. కొంతమంది అయితే సినిమాలో ఆమె పాత్రే ఎక్కువగా గుర్తుండిపోయిందని పోస్టులు చేశారు. కానీ సోషల్ మీడియా స్పందనలు వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప అధికారిక సమీక్షలు కావని గుర్తుంచుకోవాలి. ఇక లెనిన్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద స్థిరంగా వసూళ్లు చేస్తూ అఖిల్ కెరీర్లో కీలక చిత్రంగా నిలుస్తోంది. ఈ విజయంతో పాటు భాగ్యశ్రీ బోర్సేకు కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. సినిమా మంచి ప్రదర్శన కనబరుస్తుండటంతో ఆమెపై ఇండస్ట్రీ దృష్టి మరింత పెరిగింది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్క విషయంపైనే ఉంది. లెనిన్ తర్వాత భాగ్యశ్రీ బోర్సే ఎలాంటి కథలు ఎంచుకుంటారు? ఈ విజయాన్ని నిలబెట్టుకుంటారా, లేక ఇది కేవలం ఒక హిట్తో ముగిసే ప్రయాణమా? దీనికి సమాధానం ఆమె తీసుకుని తదుపరి నిర్ణయాలే చెబుతాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కష్టాల మధ్య మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. సరైన కథలు, మంచి పాత్రలు వస్తే భాగ్యశ్రీ బోర్సే తెలుగు చిత్రసీమలో మరింత బలమైన స్థానం సంపాదించే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.